రామయ్య అనే వృద్ధ కమ్మరి తన కొలిమిలో ఎర్రగా కాలిన ఇనుమును సుత్తితో కొడుతూ 2 నాగళ్లను తయారు చేశాడు. మొదటి నాగలి బయటకు వచ్చి, ఎవరికీ నన్ను అమ్మవద్దు, నేను మూలన విశ్రాంతి తీసుకుంటాను అని వేడుకుంది. రెండో నాగలి మాత్రం, నేను రైతుకు సహాయపడి మట్టితో కలిసి పని చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పింది. ఒక రైతు రెండో నాగలి కొనుక్కొని పొలానికి తీసుకువెళ్ళి ఎండలో వానలో అది కఠినమైన నేలను చీల్చసాగింది. రోజులు గడిచే కొద్దీ మట్టి రాపిడికి ఆ నాగలి మరింత మెరవసాగింది. దానిపై చిన్న చిన్న గాయాలు ఉన్నా అది ఎంతో పదునుగా మారిపోయింది. మరోవైపు మొదటి నాగలిపై దుమ్ము చేరుకొని తేమ వల్ల దాని ఒళ్ళంతా ఎర్రటి తుప్పు మట్టి మొద్దుబారిపోయింది. అది చూడడానికి అసహ్యంగా పనికిరాని ఇనుములా మారిపోయింది. రెండో నాగలి పనిలో కొంచెం విరగడంతో రైతు దాన్ని తిరిగి కమ్మరి దగ్గరికి తెస్తాడు. అక్కడ పక్కనే ఉన్న మొదటి నాగలిని చూసి అది షాక్ అవుతుంది. మిత్రమా, ఎందుకిలా అయ్యావు అని అడుగుతుంది. మొదటి నాగలి కన్నీళ్లతో తన తప్పు తెలుసుకుంటుంది. కష్టపడి నీకు గాయాలైనా మెరుస్తున్నావు, సోమరిగా ఉన్న నేను రూపం కోల్పోయాను అని మొదటి నాగలితో ఆవేదన చెప్పుకుంది. వెంటనే అది కూడా బాగు చేయించుకొని పనిలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంది. శ్రమలోనే నిజమైన గౌరవం ఉంటుందని ఈ కథ చెప్తుంది.